వాట్సాప్ అమిగోస్, దిస్ ఇస్ అజయ్. వెల్కమ్ టు ఏ జూట్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ హౌ టు బీ ఫియర్లెస్. మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ 18 to 24 ఏజ్లో ఉండేవాళ్ళు దే హ్యావ్ దిస్ ఫియర్ ఇన్ దేర్ మైండ్స్. ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు, దిస్ ఇస్ బికాస్ వాళ్ళ మైండ్లో డీప్ రూటెడ్గా ఇట్ ఇస్ ఫిక్స్డ్. అంటే వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు మనం ఇది చేయగలుగుతామా లేదా అనే పాయింట్ మీద దే విల్ బీ స్టక్. అండ్ చైల్డ్హుడ్ నుంచి వచ్చిన ఒక డీప్ రూటెడ్ కండిషనింగ్ వల్ల కూడా ఇది జరగవచ్చు. అండ్ ఐఎమ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దిస్. ఐ ఆల్సో యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫియర్. ఐ ఆల్సో యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టేజ్ ఫియర్. ఐ ఆల్సో యూస్ టు, అంటే నేను ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసేవాడిని కాదు. అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విచ్ జనరల్లీ బాయ్స్ హ్యావ్, ఐ యూస్ టు హ్యావ్ ఇట్. బట్ బై అడాప్టింగ్ ఎ ఫ్యూ ఐడియాలజీస్, బై హ్యావింగ్, అంటే మా పని చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ కొన్ని థియరీస్ని, కొన్ని కాన్సెప్ట్స్ని నా మైండ్లో పెట్టుకోవడం వల్ల ఐ కుడ్ ఓవర్కమ్ దట్ ఫీలింగ్. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా ఆర్ ఒక స్టేజ్ మీద కానీ ఆర్ జనాలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ అ ఫ్యూ సింపుల్ స్టెప్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, మనకి ఏదైనా ఉంటే అది ఎప్పుడైనా మన మైండ్లో ఉంటుంది. సో మన ఎనిమీ కానీ మనం ఫైట్ చేయాల్సింది కానీ బయట నుంచి రాదు, ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ ఇన్ అస్. సో మన ఫైట్ అనేది మనతోనే. ఈ పర్టికులర్ వీడియోలో హౌ టు ఫైట్ ఇట్ అనే దాని మీద ఒక 3 points మీకు ఇస్తారు. సో దట్ యూ విల్ బీ మచ్ మోర్ కాన్ఫిడెంట్, మచ్ మోర్ హ్యాపీ అండ్ మచ్ మోర్ ఫ్రీ ఇన్ లైఫ్. అండ్ బై ద వే, మనం ఏజూడ్లో ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ మొన్నే చేసాం అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ అమిగోస్, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ నేను వెడ్నెస్డే అండ్ సాటర్డే ఎవ్రీ వీక్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ రెగ్యులర్ లైవ్ స్ట్రీమింగ్. అదంత పెద్ద లైవ్ స్ట్రీమ్ ఉండకపోవచ్చు. ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ ఎంత చేసామో ఆల్మోస్ట్ 1.5 hours చేసాం. ఇట్ కుడ్ బీ ఎనీవేర్ ఇన్ బిట్వీన్ 20 minutes to half an hour. నేను క్విక్గా వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి వెళ్ళిపోతుంటా. బట్ వాట్ ఐ వాంట్ టు నో ఇస్, వెడ్నెస్డే అండ్ సాటర్డే నేను చేసేటప్పుడు వాట్ టైమ్ స్లాట్ యు ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్, whether it is 8:30 to 9 or 9:30 to 10. Let me know down in the comments so that I can actually make up my mind. Today actually we'll be having a live stream, so I'll still take your options, I'll still take your opinions on that, and make well in advance I will inform you whether it is YouTube community post or my Instagram. So if you are not following me on Instagram, consider following me on Instagram. And announcement done. Shall we get right in? But before we get right in, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజూడ్. ఏజూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్, పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. టిప్ నంబర్ 1, నాలెడ్జ్ ఇస్ పవర్. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక స్ట్రీమ్ లైన్ మీద ఇఫ్ యూ గెట్ కంప్లీట్ నాలెడ్జ్ ఆర్ వెన్ వీఆర్ ఆన్ దట్ పర్స్యూట్ ఆఫ్ గెటింగ్ కంప్లీట్ నాలెడ్జ్, వీ విల్ బీ మచ్ మోర్ కాన్ఫిడెంట్. అంటే మనం ఏ లైన్లో మనం పనిచేస్తున్నా ఆ పని మీద మనకి ఎంత నాలెడ్జ్ మనం తెచ్చుకుంటే వీ విల్ బికమ్ దట్ కాన్ఫిడెంట్ ఇన్ దట్ పర్టికులర్ వర్క్. అంటే మీకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మీకు స్టేజ్ ఫియర్ ఉంది. సో వెన్ యూ నో హౌ పీపుల్ రియాక్ట్ టు వాట్ యు ఆర్ టాకింగ్, వెన్ యూ నో కంప్లీట్లీ అబౌట్ దట్ టాపిక్ దట్ యు ఆర్ టాకింగ్, ఈ అప్లాస్ బ్రేక్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ టర్మ్స్ మీద మీకు ఒక కంప్లీట్ అవగాహన ఉంటే యూ విల్ బికమ్ మచ్ మోర్ ఫ్రీ అండ్ కంప్లీట్. బికాజ్ మీకు తెలుసు జనాలు మీరు చెప్పే మాటలకి ఎక్కడ పాజ్ మీరు తీసుకోవాలో, ఎక్కడ వాళ్ళు రెస్పాండ్ అవుతారో, ఈ పాయింట్స్ అన్నిటి మీద మీకు ఒక ఐడియా వస్తే యూ విల్ బికమ్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ ఆన్ స్టేజ్. ఇట్ ఈస్ దట్ సింపుల్. నేను ఏజూ స్టార్ట్ చేసినప్పుడు నాకు కరెక్ట్గా తెలిసేది కాదు కెమెరాతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో, బీరోల్ ఫుటేజ్ని ఎలా యూస్ చేసుకోవాలో. సో ఐఎమ్ విజిబుల్లీ నాట్ సో కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే యూ విల్ సీ ద ఇంప్రూవ్మెంట్. బికాజ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ హౌ టు యూజ్ ద కెమెరా, ఐ స్టార్టెడ్, నా ఎడిటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయి. సో ఆల్ ఆఫ్ దిస్ పుట్ టుగెదర్ ఆ కాన్ఫిడెన్స్ని మీకు తెస్తుంది. దట్స్ బికాస్ ఆఫ్ మై ఇంక్రీజింగ్ నాలెడ్జ్ ఆన్ ద టాపిక్. సో అదే నేను చెప్దాం అనుకున్న ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎంత నాలెడ్జ్ వీలైతే అంత నాలెడ్జ్ని మీరు చేసే పని మీద మీరు తెచ్చుకోండి. టిప్ నంబర్ 2, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనలో చాలా 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 మందికి మనం ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని ఒక భయం ఉంటుంది మైండ్లో. దట్ ఈస్ జస్ట్ దట్ ఆ భయం జస్ట్ మన హెడ్లో ఉంటుంది. జస్ట్ టేక్ ఇట్ ఆఫ్ యువర్ హెడ్. బికాజ్ ఫెయిల్ అనేది అందరూ అవుతారు, కింద పడ్డం అనేది అందరూ పడతారు. మనం ఎంత త్వరగా లేచామన్నది మ్యాటర్ అవుతుంది కానీ కింద పడ్డామా లేదా అనేది కాదు. సో ఆల్వేస్ రిమెంబర్ ఇట్, మీరు ఓడిపోతారు అనే భయం మీరు లేనప్పుడు యూ కెన్ టేక్ అ బిగ్గర్ స్టెప్ ఇన్ లైఫ్. అండ్ ఒకవేళ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, మీరు ఓడిపోవడానికి గెలవడానికి ఉండే డిఫరెన్స్ గురించి ఏంటో. వెన్ యూ నో వాట్ ఈస్ రైట్ టు డూ, మీరు ఏదైనా ఒక పనిలో మీరు సక్సెస్ అయితే ఆ పని చేస్తే మీరు సక్సెస్ అవుతారని తెలుసు, కానీ మీరు ఎప్పుడైనా మళ్ళీ తర్వాత ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వెన్ యూ డూ సంథింగ్ రాంగ్, మీరు ఏదైనా తప్పు చేసి ఫెయిల్ అయితే
యూ నో వాట్ యూ షుడ్ నాట్ డూ. ఏది కరెక్ట్గా చేయాలి అనేది ఆ ఒక స్ట్రీమ్ లైన్కే అప్లికబుల్, బట్ ఏది కరెక్ట్గా చేయకూడదు అనేది దేనికైనా అప్లికబుల్. సో మీరు తప్పు చేస్తే మీరు యూ నో వాట్ యూ షుడ్ నాట్ డూ, విచ్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మీకు ఏం చేయకూడదో తెలిస్తే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో దట్ ఈస్ టిప్ నెంబర్ 2. ఓడిపోతామనే భయం మనం వదిలేసుకుంటే విల్ బీ మచ్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ మచ్ మోర్ ఫియర్లెస్. టిప్ నెంబర్ 3, ఇది మోస్ట్లీ మీకు ఎవరు చెప్పరు, ఏజ్డ్లో నేను తెస్తున్న ఒక కొత్త ప్రో టిప్ ఇది. బేసిక్గా వెన్ యూ హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్ నేను సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ కాదు, ఐఎమ్ నాట్ దిస్, ఆ నార్సిసిస్టిక్ ఫీలింగ్ తగ్గించుకుంటే యూ విల్ బికమ్ మచ్ మోర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే వెన్ యూ బిలీవ్ దట్ ఓకే నేను ఒక ప్లేస్లోకి వెళ్తే అందరూ నన్నే చూస్తున్నారు, ఆర్ నేను ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు మాట్లాడితే అందరూ నన్నే అబ్జర్వ్ చేస్తారు, ఇలాగా ప్రతిదీ మన గురించి అని మనం ఎంతైతే అనుకుంటామో వీ విల్ బికమ్ అంత ఫియర్ఫుల్గా మనం తయారవుతాం. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, నో వన్ రియలీ కేర్స్ మీరు ఏ తప్పు చేస్తున్నారో మాట్లాడేటప్పుడు, ఆర్ మీరు వాకింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక చిన్న తడబడితే నో వన్ రియల్లీ కేర్స్ అబౌట్ దట్. అందరూ కేర్ చేసేది ఏంటంటే మీరు చెప్పే మాటల్లో ఆ మ్యాటర్ ఏమైనా ఉందా అండ్ హౌ వెల్ యూఆర్ కమ్యూనికేటింగ్ అనే దాని మీద వాళ్ళ కేర్ ఉంటుంది. కానీ నో వన్ రియల్లీ కేర్స్ అబౌట్ మనం చేసే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ మీద, మనలో ఉండే ఆ ఇన్సెక్యూరిటీస్ బయట వాళ్ళలో ఉండవు మన మీద. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, డోంట్ బీ, అంటే మీరు ఏదైనా ఒక ఆ చిన్న మిస్టేక్ మీరు ఏదైనా చేసేటప్పుడైనా, మాట్లాడేటప్పుడు ఆర్ నడిచేటప్పుడు ఆర్ ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు నో వన్ ఇస్ గోయింగ్ టు బాదర్, జస్ట్ ఇన్ యువర్ హెడ్. ఆ ఇన్సెక్యూరిటీ జస్ట్ మీ హెడ్లో ఉంది. సో టేక్ ఇట్ ఆఫ్ యువర్ హెడ్ అండ్ బీ కంప్లీట్లీ ఫియర్లెస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇవాళ మాట్లాడిన టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్, ఆర్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్, ఆర్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు సే హాయ్ టు మీ అండ్ హ్యావ్ అ కాన్వర్జేషన్, కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ మర్చిపోకుండా మీకు ఏ టైం కంఫర్టబుల్లో ఫర్ ఏజ్డ్ లైవ్ లెట్ మీ నోట్ డౌన్. 8:30 to 9, 9:30 to 10. నేను ఐ విల్, అంటే ఇవాళే ఉంటుంది ఒక లైవ్. సో ఐ విల్ లెట్ యూ నో బై ఆఫ్టర్నూన్. ఐ విల్ పుట్ అ కమ్యూనిటీ పోస్ట్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఐ విల్ ట్రై అండ్ పుట్ అప్ అ స్టోరీ ఏ టైం అనేది. సో కమ్ దేర్ ఆ టైంకి అండ్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్, విల్ హ్యావ్ ఎ నైస్ చిల్ టైమ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గెట్ దోస్ డౌట్స్ టు మీ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యన నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను. హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.